తప్పదా? దీన్ని ఇంకా ఎవరు వచ్చినా మార్చలేరా? ఏంటి నిర్ణయాలు, ఎలా చూడాలి? కొంచెం వాళ్ళు మానవత్వంతో ఆలోచించాలి, మనుషుల్లాగా ఆలోచించాలి. శ్రీవాణి మీద చైర్మన్ గారికి వాళ్ళకి వ్యతిరేకత ఉంది ఏదో వరకు. దాన్ని ఇప్పుడు చూపెడితే దానివల్ల అరాచకం తప్పించి ప్రయోజనం లేదు. 10,000 టికెట్ అంటే చాలా దోపిడి ఓ రకంగా చెప్పాలి. కానీ అయినా పెడుతున్నారు జనం అంటే అర్థం ఏంటి? దర్శనం కోసం, సోమవారం దర్శనం కోసమే కాదు, రికమెండేషన్ల పెంట లేకుండా. నేనే ఇదివరకు ఏదన్నా ఒకప్పుడు TV9 లో పనిచేసినప్పుడు అంటే జర్నలిస్ట్ గా ఉన్నాం కాబట్టి మనకి ఒక వెసులుబాటు ఉండేది. అదే సందర్భంలో జెమినీలో ఉన్నప్పుడు ఉండేది. ఇప్పుడు జర్నలిస్టులు కూడా వెసులుబాటు లేదు అక్కడ చాలా వరకు, 90%. ఇప్పుడు అక్కడ గ్రూపులు పెట్టేశారు. కొన్ని పత్రికలు వాళ్ళ లెటర్లు మాత్రమే పనిచేస్తాయి. అదో సమస్య అయిపోయింది, నెంబర్ 1. రెండోది, ఆ తర్వాత నేను చూశాను ఇదే రాజకీయ నాయకులతో. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇంతకుముందు నేను వెళ్ళాను గుడికి, వెళ్ళినప్పుడు అప్పుడు జగన్ ప్రభుత్వం అధికారంలో ఉంది. ఎవరో ఒక ఎమ్మెల్యేనో మంత్రినో చెప్పించుకుని వెళ్ళొచ్చు మనం. వద్దు అనుకున్నా నేను. ఎందుకంటే వాళ్ళని అడిగేది ఏంది దర్శనం గురించి? వాళ్ళు చెప్పాలి మీకు ఏర్పాటు చేస్తాను రమ్మని అనేసి. ఎవరు అనరు అట్లాగా, అంత అభిమానం ఎవరు చెప్పరు, ఎవరు చూపించరు. అప్పుడు నేను ఆలోచించింది ఈ 10,000 రూపాయల టోకెన్. 10,000 రూపాయలు పెట్టి టికెట్ కొనుక్కున్నాను, వెళ్ళాను. ఎందుకు? నేను ఎఫర్ట్ చేయగలను కాబట్టి. ఎవరిని అడగకుండా డైరెక్ట్గా లైన్లోకి వెళ్ళాం, దర్శనం చేసుకున్నాం, అయిపోయింది. నాకెందుకు ఇది అవసరం? టైం కన్స్ట్రెంట్ నాకు.